అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మరి ఈరోజు ఏపీ న్యూస్ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. మరి ముందుగా ఈనాడు పేపర్లో చూసుకున్నట్లయితే ఇక ఎలాంటి వార్తలు వచ్చాయి చూద్దాం. మరి ఇక ధన్ఖడ్ గారు మరి ఏదైతే మరి వర్షాకాల సమావేశాలు అయితే ప్రారంభమైనటువంటి విషయం మనకు తెలిసిందే. మరి ఈ వర్షాకాల సమావేశాలలో మొదటి రోజు నాడే మన ఉపరాష్ట్రపతి అయినటువంటి ధన్ఖడ్ అనూహ్య గారు అయితే ఉపరాష్ట్ర పదవికి అయితే రాజీనామా చేయడం జరిగింది. అసలు ఎందుకు రాజీనామా చేశారంటే మరి ఆ రాజీనామా లెటర్లో అనారోగ్యం కారణంగా నేను రాజీనామా చేస్తున్నట్టుగా స్పష్టంగా మరి ధన్ఖడ్ గారు అయితే దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో అందరు కూడా ఒక్కసారిగా షాక్ గురవడం జరిగింది. మరి ఉపరాష్ట్ర పదవి అంటే అంత ఈజీ కాదు. మరి ఉపరాష్ట్ర పదవికి మన సీనియర్ నాయకుడు అయినటువంటి ధన్ఖడ్ అనూహ్య గారు అయితే మరి ఆ పదవికి అయితే గుడ్ బై చెప్తూ రాజీనామా లెటర్ని అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇక దానికి సంబంధించినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ధన్ఖడ్ అనూహ్య రాజీనామా, పార్లమెంటు సమావేశాల వేళ ఉపరాష్ట్రపతి పదవికి గుడ్ బై, అనారోగ్య కారణాలను వెల్లడి. ఇక 2 ఏళ్ల పదవి కాలం ఉన్న వైదొలిగిన రాజ్యసభ చైర్మన్, స్వతంత్ర భారత చరిత్రలో ఇది 3వసారి. మరి ఇంకా 2 ఏళ్ల పదవి కాలం ఉందన్నమాట. అయినా కూడా ముందే మరి వైదొలిగిపోవడంతో సో చాలామంది అయితే షాక్కి గురవడం జరిగింది. ఇక స్వతంత్ర భారత చరిత్రలో ఇది 3వసారి అట ఇలా జరగడం. ఇక ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ సోమవారం రాత్రి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజున కార్యక్రమాలను సజావుగా నిర్వహించిన ఆయన రాత్రికల్లా అనూహ్యంగా రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. ఇక అనారోగ్య కారణాల వల్లే తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు అందులో పేర్కొన్నారు. ఆయన రాజీనామాతో రాజ్యసభ సమావేశాలను ప్రస్తుతానికి డిప్యూటీ చైర్మన్గా ఉన్న జేడీయూ నేత ఇక హరివంశ్ నడిపించనున్నారు అన్నట్టు ఒక వార్త. మరి ఏదైతే మరి రాష్ట్రపతి పదవికి అయితే మరి ధన్ఖడ్ గారు రాజీనామా లెటర్ ఇచ్చారో మరి ఆ పదవిని ఎవరో ఒకరు ఖచ్చితంగా చేపట్టాలి. కాబట్టి ప్రస్తుతం టెంపరీగా మరి అతని యొక్క ఏదైతే మరి రాజ్యసభ సమావేశాల కారణంగా మరి అలాగా ఉపరాష్ట్రపతి పదవిని అయితే ప్రస్తుతం అయితే ఇక జేడీయూ నేత హరివంశ్ గారికి అయితే అప్పగించారట. మరి ఇక ఈ ఏదైతే మరి రాజ్యసభ సభ్యుడిగా మరి ఇంకెవరిని ఎన్నుకుంటారనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొందట. ఇక మ్యాక్సిమం ఈ హరివంశ్ గారికే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మరి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి చూడాలి ఇక ఎవరిని ఎన్నుకుంటారో. ఇక 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన ధన్ఖడ్కు 2027 ఆగస్టు వరకు పదవి కాలం ఉంది. 2027 దాకా ఉందంటే ఇంకా దాదాపు ఇంకా 2 సంవత్సరాలు ఉంది. అయినా కూడా ముందే ఇచ్చేసిన అనమాట. 2 ఏళ్ల 344 రోజుల పదవి కాలం ఇంకా ఉంది. అయినా కూడా మరి వైదొలగాలని నిర్ణయించుకొని ఇక మొత్తం మీదనైతే అనారోగ్య కారణాల వల్ల నేను రాజీనామా చేస్తున్నాను అన్నట్టుగా మరి రాజీనామా లెటర్ని అయితే సమర్పించడం జరిగింది అన్నట్టుగా ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ ముడుపుల ముఠాతో జగన్ సన్నిహితుల భేటీలు అట. ఇక డెన్ల ఇన్ఛార్జీలతోనూ నిత్యం సంప్రదింపులు. మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, గోవిందప్ప, బాలాజీల గుట్టురట్టు. మరి ఏదైతే మద్యం స్కామ్లో ముడుపులకు సంబంధించినటువంటి ఏదైతే వార్తలు డైలీ వస్తూ ఉన్నాయో మరి దానికి సంబంధించినటువంటి వార్త ముడుపుల ముఠాతో జగన్ సన్నిహితుల భేటీలు అట. మరి ముడుపుల ముఠాతో జగన్కి సంబంధించినటువంటి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భేటీ అయ్యి ఈ ముడుపుల సొత్తును పంచుకున్నారు అన్నట్టుగా ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక డెన్ల ఇన్ఛార్జీలతోనూ నిత్యం సంప్రదింపులు జరిపిరట. అట్లనే మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, గోవిందప్ప, బాలాజీల యొక్క గుట్టు రట్టు చేసిందట సిట్టు. దానికి సంబంధించినటువంటి ఒక వార్త. వీరి ద్వారానే జగన్కు ముడుపులు చేరినట్లు ఇప్పటికే వెలుగులోకి వచ్చిందట. ఇక రాజ్కాశ్ రెడ్డి, చాణక్య, సైఫ్, ప్రణోయ్ ప్రకాష్, వెంకటేష్ నాయుడుల సమావేశాలట. ఇక హైదరాబాద్ తాడేపల్లిలో కలిసేవారు. ఇక సెల్ టవర్ లొకేషన్ల ఆధారంగా నిగ్గు తేల్చిన సిట్ అక్షాంశాలు రేఖాంకాల ఆధారంగా నిరూపించిన అధికారులు. ఇక ప్రాథమిక అభియోగ పత్రంలో సమగ్ర వివరాలు. మరి ఏదైతే ఈ ముడుపులకు సంబంధించినటువంటి ముఠా ఉందో ఆ ముడుపులకు సంబంధించినటువంటి ముఠా అందరి యొక్క మొబైల్ ఫోన్లని సిట్ అయితే మరి టవర్ సిగ్నల్ ఆధారంగా గుర్తుపట్టడం జరిగిందంట. ప్రతిరోజు సంప్రదింపులు జరిపేవారట సెల్ టవర్ యొక్క సిగ్నల్ ఆధారంగా. మరి ముఠా అందరు కూడా కాంటాక్ట్లో ఉంటున్నారు. మరి హైదరాబాద్లో అలాగే తాడిపల్లిలో ప్రతిసారి కలుస్తూనే ఉన్నారని చెప్పేసి అయితే ఆ సిట్ అయితే దర్యాప్తులో మరి నిగ్గు తేల్చడం జరిగిందట. మొత్తం మీదనైతే ఇక ఈ ముడుపుల ముఠాతోనైతే జగన్కి ఈ ముడుపుల ముఠా అందరూ కూడా జగన్ యొక్క సన్నిహితులే అంటూ మరి సిట్టు తేల్చినటువంటి ఒక ఒక నిప్పు లాంటి నిజమైతే బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఇక దానికి సంబంధించినటువంటి వార్త ఇది. వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, నిత్యం తలలో నాలుకలా ఉండే వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, గోవిందప్ప, బాలాజీ, సీఎంఓ మాజీ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డిలు మద్యం కుంభకోణంలో ఇక ముడుపులు వసూలు చేసే ముఠా సభలతో ఎప్పటికప్పుడు భేటీ అయ్యేవారని సిట్ నిగ్గు తేల్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని పెద్దమ్మగుడి సమీపంలో అపోలో ఆసుపత్రి దగ్గర జర్నలిస్ట్ కాలనీలోను, గుంటూరు జిల్లా తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని డెన్ వద్ద వీరు తరచూ సమావేశమయ్యేవారని సాంకేతిక శాస్త్రీయ ఆధారాలతో నిర్ధారించిందట.
మరి మొత్తం మీద అయితే ముడుపులకు సంబంధించినటువంటి మద్యం ముడుపులకు సంబంధించినటువంటి వివరాలను సిట్ అయితే నిజంగా చాలా లోతుగా దర్యాప్తు చేసి మరి నిజాలను అయితే బయటకు తీసుకున్నట్టుగా మనకైతే అర్థమైపోతుంది. మరి మరొక వైపు వైకాపా ప్రభుత్వం వైకాపా పార్టీ అయితే మరి సిట్ అన్ని కూడా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగానే కావాలనే ఏవైతే విచారణలు నివేదికలు సమర్పిస్తుందో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగానే సమర్పిస్తోంది. మరి ఏదైతే కోర్టుకు సమర్పిస్తున్నటువంటి నివేదికలు కూడా ముందుగానే కూటమి ప్రభుత్వానికి ఎల్లో మీడియాకి సమర్పించి దాంట్లో ఉన్నటువంటి వివరాలన్నింటిని కూడా లీక్ చేసిన తర్వాతనే కోర్టుకు సమర్పిస్తోంది అంటూ విమర్శలు అయితే చేస్తున్నటువంటి వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీదనైతే ఇక ఈ మద్యం స్కామ్ సంబంధించినటువంటి ప్రతి కోణంలో కూడా సిట్ అయితే దర్యాప్తు చేపట్టి దాంట్లో ఉన్నటువంటి ప్రతి కోణాన్ని కూడా వెలుగు తీస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఇక మొత్తం మీదనైతే కమ్యూనిస్టు యోధుడు అచ్యుతానంద్ కన్నుమూత. ఇక నెల రోజులుగా చికిత్స పొందుతున్న 101 VS నిరుపేద కుటుంబంలో జన్మించి కేరళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన శ్రమజీవి. ఇక సీఎం పర్యటన సిపిఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల సంతాపం అంటూ ఒక వార్త. మరి కమ్యూనిస్టు యోధుడు అచ్యుతానంద్ గారు అయితే చనిపోవడం జరిగింది. మరి 101 నెల రోజులుగా చికిత్స పొందుతున్నటువంటి 101 VS అచ్యుతానంద్ గారు అయితే మరి నిరుపేద కుటుంబంలో జన్మించారట. ఇక కేరళ ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టి చాలా కష్టపడ్డారు అన్నట్టుగా ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక సిపిఎం వ్యవస్థాపక సభ్యుల్లో అతను కూడా ఒకరంట. ఇక ఎలక్ట్రానిక్స్ రంగంలో 8 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలి అని చంద్రబాబు గారు అయితే మరి అధికారులకు పలు సూచనలు చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పి ఈ అధికారులకైతే సీఎం చంద్రబాబు గారు అయితే ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. మరి ఆల్రెడీ అమరావతిని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతిని ఖచ్చితంగా డెవలప్ చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా కంపెనీలు అయితే పోటీ పడుతూ ఉన్నాయి. మరి మేము పెట్టుబడులు పెడతామని సో కంపెనీలు అయితే ఆసక్తి చూపుతా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మన చంద్రబాబు గారు చెప్పారు, లోకేష్ గారు కూడా చెప్తా ఉన్నారు. మరి ఏదైతే క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేస్తూ ఉన్నారో ఒక 6 నెలల లోపల ఖచ్చితంగా క్వాంటమ్ వ్యాలీని అయితే మొత్తం కూడా కంప్లీట్ చేసి అభివృద్ధి చేసి చూపిస్తాం. దాని ద్వారా ఖచ్చితంగా కంపెనీలకు సంబంధించినటువంటి ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో కంపెనీలు క్యూ కడతాయి, మా ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా పెట్టుబడులు పెడతాయి అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా ఖచ్చితంగా పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఖచ్చితంగా మనం చర్యలు చేపట్టాలి అని చెప్పేసి అయితే మరి అధికారులకు చంద్రబాబు గారు అయితే సూచనలు జారీ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరిగా రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ విడి భాగాల తయారీ రంగంలో 8 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఉత్పత్తికరమైన పరిస్థితులను కల్పించాలని పేర్కొన్నారట. మరి ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0పై సచివాలయంలో అధికారులతో సీఎం సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కూడా మరి అధికారులకైతే సూచనలు చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ విభాగంలో కూడా పెట్టుబడులు పెట్టడానికి మరి ఆకర్షించాలి కంపెనీలు అని చెప్పేసి మరి చెప్తా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక పహల్గామ్ ఉగ్రదాడి, అహ్మదాబాద్ విమాన దుర్ఘటన మృతులకు లోక్సభలో సోమవారం నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు అంటూ ఒక వార్త. మరి పహల్గామ్ ఉగ్రదాడిలో అలాగే అహ్మదాబాద్ ఏదైతే విమాన ప్రమాదం జరిగిందో దాంట్లో పలువురు చాలామంది అయితే చనిపోవడం జరిగింది. మరి అహ్మదాబాద్లో కూడా మరి చాలామంది ఆర్మీ అయితే ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం తెలిసిందే. అలాగే కొంతమంది ప్రజలు కూడా మన ఇండియాకు సంబంధించినటువంటి కొంతమంది ప్రజలు కూడా చనిపోవడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా మరి ప్రధాని మోదీ గారు, కేంద్ర మంత్రులు అలాగే ఎంపీ వీళ్ళందరూ కూడా ఇక లోక్సభలో సోమవారం రోజు నిన్న నివాళులు అర్పిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. నిజంగా చాలా ఘోరం అని చెప్పుకోవచ్చు. పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయినటువంటి వాళ్ళ యొక్క బాధ వర్ణనాతీతం అని చెప్పుకుంటే మరి ఏదైతే అహ్మదాబాద్లో విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి వారి బాధ ఒకే తేపితే మరి ఆ బిల్డింగ్లో మరణించినటువంటి విద్యార్థులకి అసలు పాపపుణ్యం తెలివంటి అసలు ఆ విమానంతో సంబంధం లేనటువంటి విద్యార్థులు చనిపోవడం నిజంగా చాలా చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. మొత్తం మీదనైతే లోక్సభలో అయితే సోమవారం వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా కాదా అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక మీ అభిప్రాయం చెప్పండి. సిబిఐకి కోర్టు ఆదేశం, దాని ఆధారంగా నిందితుల బెయిల్పై నిర్ణయం వెలువరిస్తామని స్పష్టీకరణ. మరి ఇక తదుపరి విచారణ వివేక హత్య కేసులో మరి ఖచ్చితంగా తదుపరి దర్యాప్తు అవసరమా కాదా అని చెప్పేసి అయితే మీ అభిప్రాయం చెప్పండి అంటూ సిబిఐకి అయితే సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఏదైతే సిబిఐ మరి సుప్రీంకోర్టుకు మరి అవసరమా కాదా అనే దానిపైన స్పష్టత ఇస్తే ఇక దాని ఆధారంగా తదితరు అంటే నిందితుల బెయిల్పై నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఇక సుప్రీంకోర్టుకు అయితే కలగనుంది. మరి ఇక సిబిఐ మరి సుప్రీంకోర్టుకు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది, మరి ఖచ్చితంగా మరి తదుపరి విచారణ అవసరమా, దర్యాప్తు అవసరమా లేదంటే కాదా అని దానిపైన కూడా మరి సిబిఐ సుప్రీంకోర్టుకు ఎలాంటి నివేదికను సమర్పిస్తుందో ఖచ్చితంగా మనమైతే వేచి చూడాల్సిందే. సో దానిపైన ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం.
ఇక మొక్కలు పెంచారు మరణం తర్వాత జీవించారట. ఇగో ఈ మనిషి ఉన్నాడు కదా మన పెద్ద మనిషి దారం వెంకటరెడ్డి అని ఫోటోలో చూస్తున్నాం కదా. సో ఈ మనిషి ఏం చేసిండంటే సో దాదాపు 2014లో ఏమంటారు 2014లో చనిపోయినట. 1990 నుంచి 91 మధ్యలో ఇగో కనిపిస్తున్నాయి కదా మర్రి చెట్లు, రోడ్డు వెంబడి ఉన్నటువంటి మర్రి చెట్లు దాదాపు 10 నుంచి 20 మర్రి చెట్లు ఆయననే నాటిండట. ఒకప్పుడు మొత్తం ఎడారి ప్రాంతం అంటే ఇదంతా కూడా. ఆ మర్రి చెట్లు నాటడమే కాకుండా ప్రతిరోజు అక్కడ ఉన్నటువంటి చెరువులలో కుంటలలో ఉన్నటువంటి నీళ్ళని బిందెతో తీసుకొచ్చి డైలీ ఆ చెట్లకు నీళ్లు పోసేవాడంట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపు 72 సంవత్సరాల తర్వాత చనిపోయింది ఈ మనిషి. 91 నుంచి 2014 లోపే దాదాపు ఈ చెట్లు అనేవి మంచి ఒక స్థాయికి రావడం జరిగింది. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మహావృక్షాలుగా మారి పర్యావరణాన్ని కాపాడుతుంది అంట. మరి ఇక్కడ చాలామంది వాహనదారులు ఎండకు వానకు వెళ్ళేటువంటి వాహనదారులు ఈ చెట్ల కింద తలదాచుకుంటా ఉన్నారట. నిజంగా చాలా చాలా ఇన్స్పిరేషనల్ అని చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా చాలా చోట్ల మొక్కలు నాటినట్టు ఇంకా తెలియదట. తెలియని మొక్కలు నాటిన విషయాలు చాలా ఉన్నాయంట. ఇంకా ఇది ఎక్కడ అంటే ఇక డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాం. బతికుండగా మనం నాటిన మొక్క భవిష్యత్తు తరాలకు మన గొప్పదనాన్ని గర్వంగా చెబుతున్నదానికి ఇదే ఘటన ఉదాహరణ అన్నట. ఓపిక ఉన్నప్పుడు 100 మొక్కలు నాటి వాటి ఎదుగుదలను మనసారా ఆస్వాదించి ఆనందించారు. ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం నాగంబొట్ల పాలెం గ్రామానికి చెందిన దారం వెంకటరెడ్డి. ఇప్పుడు ఆయన భౌతికంగా లేకపోయినా ఆ చెట్ల నుంచి వీచే చిరుగాలులు వెంకటరెడ్డి శ్రమను ఆశయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నాయి. 1990-91 సంవత్సరాల మధ్యకాలంలో వెంకటరెడ్డి దర్శి చీమకుర్తి రోడ్డులోని తాళ్ళూరు అడ్డ రోడ్డు నుంచి గంగవాగు వరకు కిలోమీటర్ దూరం మేర 200 మర్రి మొక్కలు నాటారు. నేను 10-12 అన్న 200 మర్రి మొక్కలు నాటినాడు. 200 అంటే మనకు ఒక్కటి నాటడానికే మనకు టైం ఉండదని చెప్పి చాలామంది భావిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో 200 మర్రి చెట్లు నాటిరట, మొక్కలు నాటిరట. అలాగే వాటిని వదిలేయకుండా రోజు సమీపంలోని దేవాలయం నుంచి బిందెతో నీరు తీసుకెళ్లి పోసేవారు. ఆ మొక్కలే నేడు మహావృక్షాలై చల్లటి గాలులు వీస్తూ తమ చేంతకొచ్చిన వారిని సేద తీరుస్తున్నాయి. ఇక్కడే కాకుండా ఇంకా వివిధ చోట్ల ఆయన 1000కి పైగా మొక్కలు నాటారని వెంకటరెడ్డి సమకాలికులు చెబుతున్నారట. 1000కి పైగా మొక్కలు నాటినంటే మరి ఎంత గొప్ప మనసు అని చెప్పుకోవచ్చు. ఇక తాళ్ళూరు అడ్డ రోడ్డులో కిలోమీటర్ మేర రోడ్డుకి ఇరువైపులా మర్రి చెట్లట. దాదాపు 200 మర్రి చెట్లు, అటు 100 ఇటు 100 మర్రి చెట్లు నాటడమే కాకుండా మరి గుళ్ళో ఉన్నటువంటి వాటర్ తీసుకొచ్చి పోయడం జరుగుతుంది. ఇప్పుడు మహావృక్షాలు అయిపోయి మొత్తం వాతావరణాన్ని కాపాడేటువంటి స్థితికి వచ్చినాయి. మరి జనాలు అందరూ కూడా దాని కింద తల దాచుకుంటున్నారంటే మరి చాలా గ్రేట్. సో ఇది ఒక ఇన్స్పిరేషన్. ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో కాలుష్యం పెరిగిపోతూ ఉంది, వాతావరణం అయితే దెబ్బతింటా ఉంది. మరి ఓజోన్ పొర కూడా మొత్తం కంప్లీట్గా క్షీణించిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ వీడియో చూసేటువంటి వారు మనకు వీలైతే కనీసం సంవత్సరానికి ఒక్క మొక్కనైనా నాటుదాం. ఆ ఒక్క మొక్క మరి ఖచ్చితంగా వాతావరణ పరిరక్షణకైతే మనకి తోడ్పాటును అందిస్తుందనే ఉద్దేశంతో ఈ వార్తను అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక ఏదైతే మరి బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయడం జరిగిందో రీసెంట్గా మనమైతే ఒక వార్త చూస్తున్నాం. మరి సెలబ్రిటీల పైన ఖచ్చితంగా బెట్టింగ్ యాప్ల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నో సోషల్ మీడియాలో పోస్టులు అయితే రావడం జరిగింది. సో అలాగే రీసెంట్గా మరి విచారణకు రమ్మని చెప్పి ఈడీ కూడా ఇంతకుముందు ఆల్రెడీ ఆదేశించినటువంటి వార్త అయితే మనం చదువుకున్నాం. మళ్ళీ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసినటువంటి ఎవరైతే పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళని విచారణకు రావాలని చెప్పేసి అయితే ఆదేశాలు జారీ చేసిందంటే ఈడీ. దానికి సంబంధించినటువంటి ఒక వార్త వచ్చింది. ఇక మనం చూద్దాం. ఇక బెట్టింగ్ యాప్ల ప్రచారం కేసులో విచారణకు రండి, సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు. వీళ్ళు మామూలు సెలబ్రిటీలు అయితే కాదు, మరి చిన్న తరహా సెలబ్రిటీలు అయితే కాదు. అంటే చేతిలో సినిమాలు లేక, అవకాశాలు లేక, అసలు మనకు ఆర్థిక పరంగా చాలా దెబ్బతిని ఉన్నాము అనే ఆర్టిస్టులు అయితే కాదు. మరి చాలా మంచి పొజిషన్లో ఉన్నటువంటి స్టార్ ఆర్టిస్టులు అని చెప్పుకోవచ్చు, స్టార్ యాక్టర్లు అని చెప్పుకోవచ్చు. ఇక విజయ్ దేవరకొండ మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో. ఇక రానా దగ్గుపాటి అవకాశాలే కాకుండా ఆస్తిపాస్తులు చాలా చాలా గట్టిగా ఉన్నటువంటి బ్యాక్ సపోర్ట్ ఉన్నటువంటి వ్యక్తి రానా దగ్గుపాటి. ఇక నటనకు ఒక అర్థం ఏమిటంటే ప్రకాష్ రాజ్ గారిని చూసుకోవచ్చు. ఎందుకంటే ఏ క్యారెక్టర్ అని మరి ఆ క్యారెక్టర్లో లీనమైపోతూ ఉంటారు. కాబట్టి ఇక సీనియర్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. మరి ప్రకాష్ రాజ్ గారు కూడా చాలా చాలా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, చాలా సినిమాలు ఉన్నటువంటి వ్యక్తి. మరి అలాగే మంచు లక్ష్మి గారు కూడా మరి మోహన్ బాబు గారి యొక్క డాటర్ అంటే మరి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత సపోర్ట్ ఉంది. అలాగే ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కు లాంటి వారు అనమాట వీళ్ళ ఫ్యామిలీ కూడా. సో ఇలాంటి పెద్దవాళ్ళు కూడా మరి బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తున్నారు అంటే మరి నిజంగా దీన్ని చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, వీళ్ళకు ఏదో డబ్బులకు కకృతిపడో, లేదంటే రేపటి భవిష్యత్తు ఎలా ఉంటుందన్న భయపడుతున్నో, లేకపోతే ఇంకా కనీసం ఏదైనా ఇండస్ట్రీలో బ్యాక్ సపోర్ట్ లేకనో వేరే యాక్టర్లు చిన్న యాక్టర్లు లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేసిరంటే అదొక మాట. ఇక ఆల్రెడీ వీళ్ళు యువతకు ఒక మంచి ఇన్స్పిరేషన్. మరి యువతకు వీళ్ళే ఐకాన్ స్టార్స్ అనమాట. వీళ్ళని చూసి వీళ్ళ సినిమాలను చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ ఉంటే ఇక చిన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళందరూ కూడా ఏం చెప్తూ ఉంటారు, పెద్ద హీరోలే ఏంగా లేని మేమేం చేస్తాం
చేస్తాం, మరి వాళ్ళే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసిర్రు, మేము చేయకపోతే ఎట్లా అన్నట్టుగా చెప్తా ఉన్నటువంటి వార్తలు మనం చూస్తాం. మొత్తం మీద అయితే ఈ బెట్టింగ్ యాప్ల పైన కూడా మరి ఈడీ అయితే గట్టిగా చర్యలు అయితే తీసుకుంటుంది ప్రజెంట్ అయితే. మరి ఈడీ అయితే ఇలాంటి ఏదైతే సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తారో మరి విచారణకు రమ్మని చెప్పి ఆదేశాలు జారీ చేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు అన్నదాతలకు ఊరట. మొత్తం మీదనైతే అన్నదాతలకైతే ఊరట లభించనుంది. రాష్ట్రంలో వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక పుర ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంపు ఒక్కొక్కరికి 3,000 నుంచి 33,500 వరకు పెరుగుదల. మరి పుర ఇంజనీరింగ్ కార్మికులు కూడా జీతాల కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఇక వాళ్ళకి మొత్తం మీదనైతే ఒక్కొక్కరికి 3,000 నుంచి 3,500 రూపాయల జీతాలను అయితే పెంచుతున్నట్లుగా ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక 20 ఏళ్ళుగా 150కి పైగా లగ్జరీ కార్ల చోరీ, ఎట్టకేలకు చెన్నై పోలీసులకు చిక్కిన నిందితుడు. వారిని లగ్జరీ కార్లు అంటే ఎంత, దాదాపు ₹1,00,00,000 50 లక్షల నుంచి ₹1,00,00,000 కార్లు, 150కి పైగా లగ్జరీ కార్లు చోరీ అయినట్ట 20 ఏళ్ళ నుంచి కూడా. మరి ఒక్క లగ్జరీ కారు చోరీ చేస్తే వన్ లైఫే సెటిల్ అయిపోతుంది కావచ్చు నాకు తెలిసి అయితే. ఇక మొత్తం మీద అయితే చెన్నై పోలీసులకు అయితే జిగ్గిండట నిందితుడు. 150 లగ్జరీ కార్లను దొంగతనం చేసినటువంటి నిందితుడు చెన్నై పోలీసులకు అయితే జిగ్గిండట. ఇక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు 0 ఫేర్ టికెట్ జారీ, ఇక రాయితీ వివరాలు ఉండాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రీ బస్సు, ఉచిత బస్సు అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందో దానికి సంబంధించినటువంటి 0 టికెట్ కొట్టినప్పుడు దాని యొక్క వివరాలు ఖచ్చితంగా ఎవరెవరికి 0 టికెట్లు జారీ చేసిరో ఆ రాయితీలకు సంబంధించినటువంటి ఖచ్చితంగా పర్టికులర్ వివరాలు ఉండాలని చెప్పి ఇక చంద్రబాబు గారు అయితే చెప్తా ఉన్నటువంటి వార్త. ఇక గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా రాష్ట్రం పరిశోధనకు 500 కోట్ల కేటాయింపు, డిక్లరేషన్ ప్రకటించిన సీఎం చంద్రబాబు. మొత్తం మీదనైతే గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీని అయితే మరి రూపొందిస్తాం, దీనిపైన ఒక క్లారిటీ ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం మీదనైతే దీనిపైన ఒక డిక్లరేషన్ అయితే ఇవ్వడం జరిగిందట. మరి పరిశోధనకు 500 కోట్లు అయితే కేటాయిస్తున్నారట. మొత్తం మీదనైతే ఇక గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీకి అయితే డిక్లరేషన్కు సీఎం చంద్రబాబు గారు అయితే మరి ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా మనకైతే అర్థమైపోతా ఉంది. ఇక రాష్ట్రంలో మరోసారి బీపీఎస్ ఎల్ఆర్ఎస్ అట. అనుమతులు లేని ఇల్లు స్థలాల క్రమబద్ధీకరణకు అవకాశం, ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం, తర్వాత మార్గదర్శకాలు. అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన భవన నిర్మాణాలు, అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం మరోసారి బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్, లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదించిన తర్వాత ఉత్తర్వులు జారీ చేసిందట. మరి ఏదైతే మరి అనుమతులు లేని ఇళ్ల స్థలాలు, అలాగే మరి ఎల్ఆర్ఎస్ లేనిటువంటి కొన్ని స్థలాలు, ఫ్లాట్లు, ఇల్లు ఉంటాయి కదా, వాళ్ళకు మళ్ళీసారి క్రమబద్ధీకరించుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మరి అనుమతులకు విరుద్ధంగా చేపట్టినటువంటి భవనాలకు అనుమతులు లేకుండా లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం అయితే ప్రభుత్వం అయితే మరోసారి బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్, అలాగే ఎల్ఆర్ఎస్ను కూడా తీసుకురానుందట. ఇందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదించిన తర్వాత ఖచ్చితంగా ఈ క్రమబద్ధీకరణకు అయితే ప్రభుత్వం అయితే మరి ఖచ్చితంగా అవకాశం కల్పిస్తుందట. మరి ఎవరైతే లేఅవుట్లో అదే ఎల్ఆర్ఎస్ లేనటువంటి ఫ్లాట్లు, భవనాలు ఉన్నాయో మరి వాళ్ళు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ సాక్షి పేపర్లకు వెళ్ళినట్లయితే మరి లేని మద్యం స్కామ్పై సిట్ కట్టుకదలట. మరి జరగని స్కామ్లో 3,500 కోట్ల దోపిడీ అంటూ బేతాళ విక్రమార్క కథ, సిట్ ఛార్జ్షీట్ సాక్షిగా వెల్లడైన భాగవతం. మరి ఏదైతే సిట్ మద్యం స్కామ్ అయితే జరిగింది, 3,500 కోట్ల మద్యం స్కామ్ జరిగిందని చెప్పి ఇస్తున్నటువంటి కథనాలు కావచ్చు, ఏదైతే నివేదికలు కోర్టుకు సమర్పిస్తుందో అదంతా కూడా ఫేక్, కావాలనే వైసీపీ నేతలపైన పగబట్టిరు అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీదైతే సిట్ ఛార్జ్షీట్ సాక్షిగా వెల్లడైన భాగవతం అట. ఇక స్కామ్ జరగకపోయినా సిట్ దుష్ప్రచార కుట్ర. ఇక అసలు స్కామే లేనప్పుడు డబ్బులు ఎక్కడివి, ఇచ్చేది ఎవరు, తీసుకున్నది ఎవరు? ఇక ముక్కుమోహం తెలియని వారి వాట్సాప్ చాట్లో ఎవరి పేరులో ఉన్నాయని వీరే నేరం చేశారంటూ విడంత వాదం. ఎవరెవరి ఆస్తుల్లో చూపిస్తూ అవి మీవేనంటూ అభూత కల్పనలు. అలాగైతే ఈనాడు రామోజీ, అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడులు బాబు బినామీలా అంటూ ఒక వార్త మనం చూస్తాను. ఇక రామోజీ, రాధాకృష్ణ ఆస్తులు చంద్రబాబు ఆస్తులేనా? 2014 నుంచి 19 మధ్య ఊరూరా బెల్ట్ షాపులతో మద్యం దోపిడీకి పాల్పడింది చంద్రబాబు. ఇక నేడు అంతకు మించి మద్యం దందాకు తెగబడుతున్న బాబు. గతంలోనే సిఐడి దర్యాప్తులో దొరికిపోయిన బాబు ఆండ్కో, అలాగే సిఐడి కేసులో ఇప్పటికీ బెయిల్ పైన ఉన్న చంద్రబాబు తన దోపిడీని కప్పిపుచ్చుకునేందుకే అక్రమ కేసులు, అరెస్టులు. ఇక సిట్ దర్యాప్తు పేరుతో బేతాళ విక్రమార్క కథలు, ఇక లేని కుంభకోణం ఉన్నట్లుగా చూపించే పన్నాగంతోనే తయారైన ఛార్జ్షీట్ కోర్టుకు సమర్పించడానికి కంటే ముందే పేజీల సంఖ్యతో సహా ఎల్లో మీడియాకు వివరాలట. మరి ఆ మొత్తం మీదనైతే సిట్ అయితే కావాలనే పగబెట్టి మరి ఎల్లో మీడియాకు ముందుగానే నివేదికలు సమర్పించి దాని తర్వాత కోర్టుకు సమర్పిస్తూ ఉంది. మరి మొత్తం మీద ఎవరు వాట్సాప్ చాట్లో ఎవరు పేర్లు ఉంటే వాళ్ళ ఆస్తులు మావేనా అంటూ మరి ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీదనైతే జరగని స్కామ్ని 3,500 కోట్ల మద్యం స్కామ్ జరిగిందని సిట్ ఏదైతే చెప్తా ఉందో అది జరగని స్కామ్ని జరిగినట్లుగా కావాలని ఎల్లో మీడియాకు సపోర్ట్గా మరి వైసీపీ పైన కుట్ర పడుతోంది సిట్ అంటూ మనం ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక చంద్రబాబు ప్రభుత్వానికి మతి లేదట. టీడీపీ విధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్కు గతి లేదు.
ఇది రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీ హయాంలోని మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో కొండను తవ్వినంత హడావిడి చేసిన సిట్ కట్టుకథలను చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపేందుకు చంద్రబాబు ప్రభుత్వం నానా కుతంత్రాలు పన్నుతోందట. మరి లేనటువంటి స్కామ్ని ఉన్నట్టుగా చిత్రీకరించడంలో మరి చంద్రబాబు గారి యొక్క ప్రభుత్వం అయితే చాలా నానా అవస్థలు పడుతుందన్నట్టుగా ఒక వార్త మనం చూస్తాను. ఇక నెక్స్ట్, తొలి రోజే దుమారం, విపక్షాల ఆరోపణలు, అధికార పక్ష ప్రతి విమర్శల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చకు విపక్ష సభ్యుల డిమాండ్. ప్రధాని మోదీ వివరణకు పట్టు. ఇక ప్రభుత్వ ఘోర వైఫల్యం వల్లే ఉగ్రదాడి జరిగిందని ధ్వజం. ప్రశ్నోత్తరాల తర్వాతే విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తానన్న స్పీకర్. 4 సార్లు సభ వాయిదా. పాల్గామ్ ఆపరేషన్ సింధూర్పై ఎట్టకేలకు చర్చలకు అంగీకరించిన కేంద్రం. వచ్చే వారం చర్చించే అవకాశం. ఇక ఇవి దేశానికి గర్వకారణంగా నిల్వనున్న సమావేశాలు, విజయోత్సవాల వంటివి. ఇక మన సాయుధ బలగాల శక్తి సామర్థ్యాలను ప్రపంచమంతా అబ్బురపాటుతో వీక్షించింది. సైన్యం 100% ఖచ్చితత్వంతో లక్ష్యాలను సాధించి భారత పతాకతను సమున్నతంగా ఎగురవేసింది. బాంబులు, తుపాకులు అవి పుట్టించే హింసపై ఎప్పటికీ రాజ్యాంగ స్ఫూర్తిదే పై చేయంటూ ఒక వార్త. మరి తొలి రోజే దుమారమట. ఏదైతే మరి వర్షాకాల సమావేశాలు జరగడం జరిగిందో, మరి తొలి రోజు నాడే మరి ఇరు పార్టీలు, అంటే ఏదైతే బీజేపీ ఉందో, ఏదైతే కాంగ్రెస్ ఉందో, మరి ఇద్దరి మధ్య కూడా కొంచెం వాగ్వాదం జరిగినట్టుగా ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చకు విపక్షాల సభ్యుల డిమాండ్ అట. అలాగే ప్రభుత్వ ఘోర వైఫల్యం వల్లే ఉగ్రదాడి జరిగింది అని చెప్పేసి అయితే ఇక్కడ ప్రతిపక్ష నేతలు అయితే ఆరోపిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రశ్నోత్తరాల తర్వాతే విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తానని చెప్పి స్పీకర్ చెప్పడంతో ఇక 4 సార్లు సభ వాయిదా పడిందట. మొత్తం మీద పాల్గామ్ ఆపరేషన్ సింధూర్పై ఎట్టకేలకు చర్చకు కేంద్రం అయితే అంగీకరించిందట ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పటికీ సెట్ కాలేదట. ఉన్నత విద్యా ప్రవేశాల్లో ప్రభుత్వం విఫలం. మొన్న ఈఏపీ సెట్, ఐసెట్ కౌన్సిలింగ్లో గందరగోళం. తాజాగా ఫార్మసీ కౌన్సిలింగ్ తాత్కాలికంగా వాయిదా. ఇంజనీరింగ్ 2వ ఏడాది తరగతులు ప్రారంభమయ్యాక కౌన్సిలింగ్కు షెడ్యూల్. ఏడీ సెట్కు నోటిఫికేషన్ ఇచ్చిన తరగతుల నిర్వహణపై అనుమానాలే అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పటికి కూడా సెట్ కాలేదా. ఉన్నత విద్యా ప్రవేశాలు ఏవైతే ఉంటాయో, ఇంటర్ కంప్లీట్ అయిన ఇంజనీరింగ్కి వెళ్ళేటువంటి విద్యార్థులు కావచ్చు, లేదంటే ఎంబీబీఎస్ ప్రవేశాలు, ఇక మరి ఏవైతే మరి నెక్స్ట్ కౌన్సిలింగ్లో మరి మన ఈఏపీ సెట్, ఐసెట్ కౌన్సిలింగ్ అయితే జరిగిందో దాంట్లో కొంత గందరగోళం నెలకొనడం జరిగిందంటూ ఒక వార్త రావడం జరిగింది. అలాగే తాజాగా ఫార్మసీ కౌన్సిలింగ్ కూడా తాత్కాలికంగా వాయిదా, అంటే టెంపరీగా వాయిదా వేయడం జరిగింది. ఇక ఇంజనీరింగ్ 2వ ఏడాది తరగతులు కూడా ప్రారంభమయ్యాక కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఇంకా సరిగ్గా కన్ఫర్మ్ కాలేదన్నట్టుగా ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ఏడీ సెట్కు నోటిఫికేషన్ ఇచ్చిన తరగతుల నిర్వహణపైన ఇంకా క్లారిటీ అయితే రాలేదు అంటూ మరి ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక కమ్యూనిస్ట్ దిగ్గజం కన్నుమూత అంటూ ఒక వార్త మరి ఇందాక మనం చూసుకున్నాము. మరి ఈనాడు పేపర్లో 101 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కేరళ మాజీ సీఎం విఎస్ అచ్యుతానంద్ తుది శ్వాస. మరి అచ్యుతానంద్ గారు అయితే మరి కొన్ని రోజుల పాటు కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం మీద 101 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరి చనిపోవడం జరిగింది. నిజంగా 101 ఏళ్ళు బతికినట్టే నిజంగా అంత ఈజీ కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో 60 ఏళ్ళు బతకడమే చాలా కష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక 101 ఏళ్ల వయసులో కూడా మరి ఏమంటారు చనిపోవడం జరిగిందంటే ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే సినీ తారలకు ఈడీ పిలుపు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లో పాల్గొన్న రాణా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మిలకు నోటీసులు. అందరికీ సమన్లు జారీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. మరి నలుగురిని అయితే ప్రస్తుతానికైతే వీళ్ళ నలుగురిని అయితే ఈడీ అయితే పిలుపు ఏమంటారు విచారణకు రావాలని చెప్పేసి అయితే నోటీసులు జారీ చేసింది అన్నట్టుగా ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక రాజకీయ యుద్ధాల్లో మిమ్మల్ని ఎందుకు వాడుతున్నారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దుర్వినియోగం అవుతోంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్యకు సమన్ల అంశంలో హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు. ఇక హైకోర్టు తీర్పును సవాల్ చేసిన కేంద్రాన్ని తప్పుపెట్టిన ధర్మాసనం. ఇక ఈడీ పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దుర్వినియోగం అవుతోంది అంటూ మరి మిమ్మల్ని ఎందుకు వాడుతున్నారు అంటూ మరి కర్ణాటక సిద్ధరామయ్య భార్యకు సమన్ల జారీ విషయంలో కూడా హైకోర్టు నిర్ణయాన్ని అయితే మరి సుప్రీంకోర్టు అయితే సమర్థించిందట. మరి హైకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని సవాల్ చేస్తూ ఇక ఈడీ పిటిషన్ను వేసినటువంటి నేపథ్యంలో మరి ఆ సుప్రీంకోర్టు అయితే ఆ ఈడీ పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగిందంట. మరి ఏదైతే మరి హైకోర్టును సుప్రీంకోర్టు సమర్థిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఇక ఉపరాష్ట్రపతి పదవికి ధన్ఖడ్ గుడ్ బై. పార్లమెంటు వర్షాకాల సమావేశాల వేళ అనూహ్య నిర్ణయం. ఇక అనారోగ్య కారణాలతో పదవిని వీడుతున్నట్లు ప్రకటన. మరి రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన జగదీప్ ధన్ఖడ్. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరన్న దానిపై మొదలైన చర్చ. మరి తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరో మరి ఖచ్చితంగా చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం అయితే మరి ఉపరాష్ట్రపతి పదవికి అయితే ధన్ఖడ్ గారు అయితే రాజీనామా చేసినట్టుగా మనం ఆల్రెడీ ఇంతకుముందు చదువుకున్నాం. అదే వార్త ఇక్కడ రావడం జరిగింది. ఇక సెమీస్లో దివ్య దేశ్ముఖ్ మహిళల ప్రపంచ కప్ చెస్ టోర్నీ క్వార్టర్లో ఫైనల్లో హారికపై గెలుపట.
మొత్తం మీదనైతే చెస్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో హారికపై మరి దివ్య దేశ్ముఖ్ అయితే గెలుపొందినటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక బ్యాంకు షేర్లకు డిమాండ్ అట 443 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, నిఫ్టీ 122 పాయింట్లు అప్ అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద అయితే బ్యాంకు షేర్లకైతే డిమాండ్ బాగా పెరిగిందట. 443 పాయింట్లు పెరిగిందట సెన్సెక్స్లో. అలాగే నిఫ్టీ 122 పాయింట్లు అయితే పెరిగిందంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక స్కూల్పై కూలిన జెట్, బంగ్లాదేశ్లో ఓ పాఠశాలపై యుద్ధ విమానం కూలడంతో విద్యార్థులు సహా 20 మంది మృతి చెందిరట. మరి ఇట్లాంటి జెట్టు మరి విమానాలకు ఏమైందో అర్థం అవ్వట్లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో ట్రైన్లు లేకపోతే బస్సులే సేఫ్ అని చెప్పి చాలామంది అయితే నమ్ముతా ఉన్నారట. మరి టికెట్ బుక్ చేసుకున్న తర్వాత కూడా ఏదైతే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత కూడా అవన్నీ కూడా చాలామంది క్యాన్సిల్ చేస్తూ ఉన్నారట. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే వందల మంది అయితే క్యాన్సిల్ చేసుకుంటున్నారట ఇలాంటి ఘటనలు జరగడంతో. మళ్ళీ ఒకసారి స్కూల్ పైన కూడా మరి జెట్ అయితే కుప్పగొలిపోయిందట. బంగ్లాదేశ్లో జరిగింది. సో బంగ్లాదేశ్లో పాఠశాలపై యుద్ధ విమానం కూలడంతో విద్యార్థులు 20 మంది మృతి చెందిరట. నిజంగా చాలా ఘోరం అని చెప్పుకోవచ్చు. జస్టిస్ వర్మ అభిశంసనకు నోటీసులు, హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మను అభిశంసించాలంటూ ఎంపీలు, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్కు నోటీసులు ఇచ్చినట్టు ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. నేరం చేశారంటే నమ్మలేం. 2006 నాటి ముంబై రైలు పేలుళ్ల కేసులో మొత్తం 12 మంది నిందితులను బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించిందట. సో ఇదన్నమాట సాక్షి పేపర్లోని వార్తా విషయాలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళినట్లయితే ఎలాంటి వార్తలు వచ్చాయో ఇప్పుడు చూద్దాం. నరాలు నలిపి కిడ్నీలు, లివర్లు చిరిమి జగన్ ధనాశకు జనం బలి అంట. ఇక నాసిరకం మద్యంతో ఒళ్ళు గుల్ల. 5 ఏళ్లలో భారీగా కిడ్నీ, లివర్, నరాల వ్యాధులు, 10 రెట్లు పెరిగిన నరాల బలహీనతలు, 2 కాలేయ రోగాలు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు గణాంకాలివి, చనిపోయిన వారిందరూ లెక్కలేవు అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక నరాలు నిర్వీర్యమై జనం వణికిపోని, ఇక కలుషితం కడగలేక కాలేయం కుళ్ళిపోని, మూత్రపిండాలే మలినమై కుంగిపోని, ఇక జవసత్వాలుడిగి కడకు మనిషే మట్టిలో కలిసిపోని, వాళ్ళకేం లెక్కలేదు, జనం ఏమైపోయినా చింతలేదు, ఆ ముఠాకు ముడుపులు కావాలి, కమిషన్లతో సొంత ఖజానా నిండాలి, ప్యాలెస్లు కలకలలాడుతూ ఉండాలి. ఇక డీటెయిల్స్ లేకపోతే వామ్మో ఏపీ మధ్యమా వద్దు బాబాయ్, కుదిరితే ఎయిర్పోర్ట్లో నాకు బాటిల్ తీసుకురా, లేదంటే హైదరాబాద్లోనో బెంగళూరులో పట్టుకురా, ఏపీ సరుకు మాత్రం వద్దంటాం ఒక వార్త. మొత్తం మీదనైతే మరి గత ప్రభుత్వంలో, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి విషయం మనకు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఉండేనో అప్పుడు అమ్మినటువంటి మద్యం వల్ల చాలామంది అయితే నరాల బలహీనతకు, అలాగే కాలేయ సమస్యకు, మొత్తం మీద అనారోగ్యం పాలవుతున్నారు అన్నట్టుగా ఒక సర్వేలో తేలిందంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. నాసిరకం మద్యం అమ్మిరట. మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే మద్యం బ్రాండ్లు ఉండేనో అవన్నీ కూడా నాసిరకం మద్యం అట. మరి ఆ మద్యం తాగడంతో ప్రజల యొక్క ఆరోగ్యం మొత్తం కూడా చెల్లా చెదరైపోయినాయి అంటూ ఒక చిన్న నివేదిక అయితే రావడం జరిగిందంట. దానికి సంబంధించినటువంటి ఒక వార్త. మొత్తం మీదనైతే ఇక ఏపీ మద్యం అంటేనే ప్రజలు జంకుతున్నారు. మరి ఏదైనా మద్యం తాగాలనిపిస్తే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు, లేదంటే బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మద్యం తెప్పించుకున్నారు తప్ప ఇక ఆంధ్రాకు సంబంధించినటువంటి మద్యం తాగలేదు అంటూ మరి ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీదనైతే జగన్ ప్రభుత్వంలో ప్రజల కంటే వాళ్ళకు ముడుపులు, భవనాలు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులే ముఖ్యంగానే ఆ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మద్యం అమ్మలేదు, కేవలం ముడుపుల ముఠాను రెట్టింపు చేయడానికే మద్యాన్ని అమ్మారు అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక జగదీప్ ధన్ఖడ్ రాజీనామా. మరి పార్లమెంట్ సమావేశాల తొలి రోజే ఉపరాష్ట్రపతి సంచలన నిర్ణయం. ఇంతకుముందే మనం చదువుకున్నాం. మరి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఏదైతే పదవి ఉందో దానికైతే జగదీప్ ధన్ఖడ్ గారు అయితే రాజీనామా చేశారు అనారోగ్య కారణాల వల్ల. ఇక 0 ఫేర్ టికెట్ మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, ఆర్టీసీ బస్సులో 100% ప్రభుత్వ రాయితీ, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, విద్యుత్ బస్సులు, ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశం. మరి ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఇస్తామంటున్నారో ఆగస్టు 15 నుంచి అయితే ప్రారంభం కానుంది. మరి దానికి సంబంధించినటువంటి అధికారులతో సూచనలు చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి 0 ఫేర్ టికెట్ ఇస్తే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పొందుపరచాలని చెప్పి అధికారులకు సూచనలు జారీ చేస్తూ ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు గారు. ఇక భారత్పై చైనా కుయుక్తులట. ఎలక్ట్రానిక్స్ రంగంలో అనధికార వాణిజ్య ఆంక్షలు, ఇక ముఖ్య పరికరాలు, మినరల్స్పై నియంత్రణలు, తమ ఇంజనీర్లు వెనక్కి రావాలంటూ ఆదేశాలు, ప్రపంచ తయారీ హబ్గా భారత్ ఆవిర్భావాన్ని దెబ్బతీయడమే లక్ష్యం, ప్రమాదంలో 2.75 లక్షల కోట్ల ఫోన్ల ఎగుమతి, ఐసీఏ ఆందోళన కేంద్రానికి లేఖ అంటూ ఒక వార్త. మరి భారత్పై అయితే చైనా కుట్ర పన్నుతోంది అంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎలక్ట్రానిక్స్ రంగంలో అనధికార వాణిజ్య ఆంక్షలు అయితే విధిస్తూ ఉందట చైనా.
అలాగే ఇక ముఖ్య పరికరాలు మినరల్స్పై నియంత్రణలు చేపడతా ఉందట. ఇక తమ ఇంజనీర్లు ఎవరెవరైతే ఇంజనీర్లు ఉన్నారో మరి చైనాకు సంబంధించినటువంటి ఇంజనీర్లు కావచ్చు ఇక్కడ మరి వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవాలంటూ ఇక చైనా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతా ఉందట. అలాగే ప్రపంచ తయారీ హబ్గా భారత్ ఆవిర్భావాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకుందంట చైనా. మొత్తం మీదనైతే చైనా అయితే మన భారత్ పైన కూడా కుతంత్రాలు చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ కమ్యూనిస్ట్ దిగ్గజం విఎస్ అచ్యుతానంద్ కన్నుమూత. ఇక 101 ఏళ్ల సుదీర్ఘ జీవన ప్రస్తావన అంటూ ఒక వార్త. మరి కమ్యూనిస్ట్ దిగ్గజం విఎస్ అచ్యుతానంద్ గారు అయితే చనిపోయినటువంటి వార్త మరి ఏబిఎన్లో కూడా రావడం జరిగింది. ఇక తొలి రోజే రభస పహల్గాం అంశంపై స్తంభించిన పార్లమెంటు ఉభయ సభల్లో కార్యకలాపాలను అడ్డుకున్న విపక్షం ఆపరేషన్ సింధూర్ పైన చర్చకు పట్టు. పహల్గాం అంతకుల ఆచూకీ ఏదన్నా ఖర్గే. వచ్చే వారం 16 గంటలకు చర్చ, ప్రభుత్వం ఓకే. వ్యూహంపై మంత్రులతో చర్చించిన ప్రధాని. జస్టిస్ వర్మ తొలగింపు, 204 మంది ఎంపీల సంతకాలు, అభిశంసన ప్రక్రియ ప్రారంభం. ఆపరేషన్ సింధూర్ మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది అంటూ ఇక ప్రధాని మోదీ గారు చెప్తా ఉన్నటువంటి ఒక వార్త. ఇక అలాగే సభలో నా నోరు నొక్కేస్తున్నారు అంటే ఇక రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీదనైతే తొలి రోజే రభసగా సాగినటువంటి పార్లమెంట్ సమావేశాలకు సంబంధించినటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక అన్ని హద్దులు దాటేస్తున్నారు, రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీ దుర్వినియోగం అంటూ సుప్రీంకోర్టు అయితే చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ముడా కేసులో కర్ణాటక సీఎం భార్య కూరట. ఇక క్లయింట్లకు సలహాపై లాయర్లకు ఈడీ సమన్లు, సుప్రీం తీవ్ర ఆగ్రహం. ఈడీ సూపర్ పోలీస్ కాదంటూ మద్రాస్ హైకోర్టు మొట్టికాయ అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి దానికి సంబంధించిన ఇంతకుముందే మనం చెప్పుకున్నాం దానికి సంబంధించినటువంటి వార్త. ఇక తీయని మత్తట అడ్డదారుల్లో గంజాయి అమ్మకాలు. ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్ కేంద్రంగా గంజాయి కలిపిన చాక్లెట్ తయారీ. ఆకర్షణీయ ప్యాకెట్లపై ఆయుర్వేద ముద్ర. తెరిచి చూస్తే గంజాయి వాసన. తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారట ఎవరిని. ఇక గంజాయి ప్యాకెట్లో చాక్లెట్లలో కవర్లలో కూడా గంజాయిని అమ్ముతా ఉన్నటువంటి ఒక వార్త. దుర్మార్గమైనటువంటి ఒక చర్య మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. జురుగా ఆ ప్యాకెట్ చూడగానే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తెరిస్తే నల్లటి గోళీ ఆకారంలో ఒక చాక్లెట్ ఉంటుంది. వాసన చూస్తేనేమో గంజాయిలా, తింటేనేమో తీయగా ఉంటుంది. ఆ తర్వాత మత్తులోకి జారుకోవడమే. ఇక ఆ చిన్నారులకైతే ఏం చేస్తున్నామో కూడా తెలియనంతగా మైకం కమ్ముకపోతుందట. ఇది గంజాయి కలిపిన ఆ చాక్లెట్ల ప్రభావం. గంజాయిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపడంతో పాటు విస్తృత దాడులు చేస్తుండడంతో అక్రమార్కులు గంజాయి అమ్మకానికి సరికొత్త అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఆ కోవలోదే ఈ గంజాయి చాక్లెట్ అట. అనుమానం రాకుండా ఆయుర్వేదం పేరు చెప్పి బ్యాంక్ గోలీ అంటూ అమ్మేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా వీటి అమ్మకాలు జరుగుతున్నాయట. చూస్తురు కదా మరి ఇలాంటి చాక్లెట్లు బ్యాంక్ గోలీ అనే ఒక చాక్లెట్లు అయితే ఏదైతే అమ్ముతున్నారో వాటిని ఎవ్వరు కూడా కొనకండి, చిన్నపిల్లలకు కూడా అస్సలు ఇప్పియకండి. ఎందుకంటే ఏదైతే గంజాయిని పట్టుబడుతూ ఉన్నాయి. మరి మధ్యకాలంలో చూసుకున్నట్లయితే పోలీసులు చాలా వందల సంఖ్యలో ఈ గంజాయి కేసులను పట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ గంజాయి అమ్మకదారులు ఇలాంటి దందాలను ఎంచుకుంటున్నారట. మరి ఇలాంటి చాక్లెట్ కవర్లలో, గోల్డ్ కలర్ చాక్లెట్ కవర్లో బ్యాంక్ గోలీ అనే పేరుతోనే అయితే అమ్ముతా ఉన్నారట. ఇక తెలియక చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తింటే మత్తులోకి జారిపోతారట. ఇక చిన్నపిల్లలకు అయితే ఆల్రెడీ శక్తి సామర్థ్యాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా వాళ్ళకు అసలు అంతు చిక్కని పరిస్థితి అట. చాలా దారుణమని చెప్పుకోవచ్చు. మార్కెట్లో దొరుకుతున్న గంజాయి కలిపిన చాక్లెట్ ప్యాకెట్లట 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటాయట. తింటేనేమో తీయగా ఉంటుందట, వాసన చూస్తే గంజాయి వాసన వస్తుందట. మరి ఇలాంటి అక్రమార్కులు కూడా తయారయ్యారు లోకం మీద. మరి ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. సో ఇవన్నమాట ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమైన వార్తా విశేషాలు. అలాగే మరొక ఎపిసోడ్లో మరిన్ని ఆంధ్ర వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి క్యూ న్యూస్. నేను కిరణ్. థ్యాంక్ యూ. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.